సెకండ్ లిస్ట్ లో మొత్తం 16 మంది కొత్త ముఖాలు ఉన్నారు. 11 మంది పాత ముఖాలే. ఈ 16 మందిలో కూడా 5గురు వారసులు ఉన్నారు. సో 11 మంది పాతవారు, 11 మంది కొత్త ముఖాలు, మరో 5గురు వారసులు ఉన్నారు. సో ఈ లిస్ట్ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతకుముందు ప్రకటించిన 11 మంది, ఇప్పుడు 16 మంది, మొత్తం 38 మందికి సంబంధించిన ఈ లిస్ట్ ని రిలీజ్ చేయడంతో ఇప్పుడు స్థాన చలనం చెందిన వారు, అలానే ఎవరైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆశించిన వారు, మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సో మొత్తానికి సెకండ్ లిస్ట్ లో మొత్తం 16 కొత్త ముఖాలు ఉన్నాయి. ఆ 16 మంది ఎవరో ఒకసారి చూద్దాం. హిందూపురం ఎంపీ టికెట్ జె శాంతకిచ్చారు. ఇక రాజాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాలే రాజేష్, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్, ఆర్సీపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా విప్పర్తి వేణుగోపాల్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహం, పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాచాని వెంకటేష్, మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని కిట్టు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభియాన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహిత్ రెడ్డి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫాతిమా, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం విశ్వేశ్వరరాజు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ ని ఎంపిక చేసింది వైసీపీ. సో అది సెకండ్ లిస్ట్ లో మొత్తం 16 మంది కొత్త వారు ఉన్నారు. ఈ 16 మందిలో 5గురు వారసులు ఉన్నారు, 11 మంది కొత్త మొహాలు. చాలా మంది వైసీపీ సభ్యత్వం పొందిన వారు ఉన్నారు. అంటే ఇప్పటి వరకు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నా ఏమాత్రం వాళ్ళు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా 11 మంది కొత్త ముఖాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. 5గురు వారసులు ఉండడంతో వారసుల వెనకాల వాళ్ళ తండ్రులు ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేస్తున్న వారు కాబట్టి 5గురు వారసులకి చాలా ఈజీ కావచ్చు. కానీ ఉన్న 11 మిగతా కొత్త ముఖాలు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? బొత్స మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. గెలిచిన వారికే, అంటే గెలిచే వారికే తాము టికెట్ ఇస్తున్నామని, గెలిచి జనాల్లో పని చేసే వారికే తాము టికెట్ ఇస్తున్నామని బొత్స క్లారిటీ ఇచ్చారు. సో ఈ మొత్తం లిస్ట్ లో, ఈ 27 మంది లిస్ట్ లో 11 మంది పాత ముఖాలే ఉన్నాయి, 11 మంది కొత్త వారు ఉన్నారు, 5గురు మాత్రం వారసులు ఉన్నారు. సో ఈ మొత్తం 16 మంది కొత్త ముఖాల్లో హిందూపురం, రాజాం, అనకాపల్లి, ఆర్సీపురం, పి గన్నవరం, జగ్గంపేట, పోలవరం, కదిరి, అలానే ఎర్రగొండపాలెం, ఎమ్మిగనూరు, మచిలీపట్నం, తిరుపతి, చంద్రగిరి, గుంటూరు, పాడేరు, విజయవాడ. సో ఇలా మొత్తం 16 మంది కొత్త ముఖాలు ప్రస్తుతం ఈ లిస్ట్ లో మనం చూస్తున్నాం. మరింత సమాచారం మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ. ఇంతకు ముందుగా చెప్పినట్టే చాలా క్లియర్గా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నిర్మోహమాటంగా, నిర్దయగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అనేది ఈ జాబితాను బట్టి అర్థమవుతోంది. ఒకటి వారసుల రంగంలో దించడం కావచ్చు, లేక 16 మంది కొత్త వారుల రంగంలో దించడం కావచ్చు, లేక ఇప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేక ఎంపీలుగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళకి కూడా టికెట్ కట్ చేయడంలో ఏమాత్రం వెనుకాడటం లేదు అన్నది చాలా క్లియర్గా లిస్ట్ బద్ద అర్థమవుతోంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అమర్ గారు నమస్తే. నమస్తే మురళి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏం సార్, ఏంటి పరిస్థితి? మన సీటు కట్ అయినట్టేనా? సార్ ఫస్ట్ నుంచి గడిచినటువంటి 1 మంత్ నుంచి, ఎందుకంటే December 11th ఫస్ట్ 11 మెంబర్స్ లిస్ట్ వచ్చినప్పుడు కానీ, లేదా ఈరోజు కానీ, ఈ రెండు 20 రోజుల మధ్యలో అనేక సందర్భాల్లో మన సోదరులు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. చాలామంది నాయకులతో చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి కోర్ టీం అనుకుంటారో, లేకపోతే ఆయన్ని నమ్ముకొని ఉన్నటువంటి నాయకులు అనుకుంటారో, కార్యకర్త అనుకుంటారో, ఏదనుకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి ఉండేటువంటి లీడర్స్. నేను అనకాపల్లిలో మొట్టమొదటిసారి ఎంపీగా 2014లో కంటెస్ట్ చేసినప్పుడు కానీ, తర్వాత నేను ఓటంపాలైన తర్వాత నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, తర్వాత 2019లో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో అప్పుడు ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ పార్టీని విడిచి లేదా పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి తరుణంలో అనకాపల్లికి నువ్వు ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నన్ను ముఖ్యమంత్రి గారు ఆ రోజు అక్కడ పెట్టడం, నేను కష్టపడి తిరగడం, అక్కడ నా పార్టీ నాయకత్వం కానీ అక్కడ కార్యకర్తలు కానీ నన్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అందించినటువంటి సందర్భాన్ని చూసాం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి
ఎటువంటి రాజకీయపరమైనటువంటి సమీకరణలు కానీ లేదా సోషల్ ఇంజనీరింగ్ కానీ సామాజిక సమీకరణలు కానీ వీటన్నిటి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి దానికి డెఫినెట్గా నా సోదరుడు భరత్కి శుభాకాంక్షలు తెలియజేస్తా. రేపు నేను భరత్ కలిసి రేపు అనకాపల్లి నియోజకవర్గాన్ని గెలిపించేటువంటి దానికి కార్యక్రమాలు చేస్తాం.